అతను మా మధ్యగంట్లకి ఫ్రెండ్ అడ్డాలో శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ ఫ్రెండ్స్ మాట మా ఇంట్లో తీయాలని మా ఫ్రెండ్స్ ఇంట్లో తీయాలని తీశారు. అంతేగాని మేము ఒక డబ్బులు గట్టా పుచ్చుకుని గట్టా అందరికీ నమస్కారం. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2013లో వచ్చి చాలా పెద్ద ఘన విజయం సాధించినటువంటి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీ లొకేషన్స్ అన్నీ కూడా నేను చూపించాలనుకున్నానండి. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా రేలంగి అనే ఒక పల్లెటూరులో జరిగిందండి. షూటింగ్ అంతా కూడాను ఈ రేలంగి అనే గ్రామం వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇరగవరం మండలంలో ఉందండి. ఇది రేలంగి అనే గ్రామం చుట్టూరునే మొత్తం సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీ అంతా కూడా సాగుతూ ఉంటుందండి. ఆ సినిమాలో ప్రకాష్ రాజు గారు కూడా రేలంగి మామ అనే పేరు కూడా ఉంటుందండి. అన్నింటికంటే విశేషం ఏంటంటే ఈ రేలంగి అనే గ్రామంలోనే పుట్టి ఈ రేలంగి అనే గ్రామంలోనే షూటింగ్ చేసినటువంటి ఆ సినిమా డైరెక్టర్ అడ్డాల శ్రీకాంత్ గారు రేలంగి అనే గ్రామంలోనే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువు పూర్తి చేసి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి ఈ యొక్క సినిమా పరిశ్రమ మీద మోజుతోటి ఐఏఎస్ని కూడా పక్కన పెట్టేసి సినిమా ఫీల్డ్లోకి వివి వినాయక్ గారు ప్రాబల్యంతో సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఒక డైరెక్టర్గా ఎదిగిన విధానం ఇదంతా మనం చెప్పిన మాటలు కదండి. సాక్షాత్తు వాళ్ళ నాన్నగారే మనకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో నేను అడ్డాల శ్రీకాంత్ గారి ఇల్లు కూడా చూపించాలనుకున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ రేలంగని గ్రామంలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్ కూడా కవర్ చేయడం జరిగిందండి. ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకోకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉండండి. సీతమ్మ వాకిట్లో సినిమా తీశారు కదా, ఎక్కడెక్కడ తీశారా అని ఐడియా ఉంది మీకు? చాలా ఉంటుందండి. అందరూ ఉంటారు. ఇల్లు ఎక్కడది? మేడం ఏ మేడం? మన ఊటీ బాబు గారు మేడం. ఊటీ బాబు గారు మేడం. ఇంకేనా తీసారు? అయ్యానండి సంగం పక్కడి. ఎలా ఉందా బిజినెస్? బాగుందా? ఎంత పొచ్చు ఎంత? 20 పర్లేదా? గిడతదా? ఓకే. మొత్తం ప్లేస్లు అని తెలుసా? సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు తీసిన ప్లేస్లు అండి. ఇవునేనా మీది? ఏం చదువుకున్నా? డిగ్రీయా? నువ్వు ఇంటరా? డిగ్రీ చదివివాడేమో చిన్నగా ఉన్నాడు, ఇంటర్ ఏమో పెద్దగా ఉన్నా. ఏంటి తేడా ఏంటి? నేను తిన్నాడు. అవునా? సరే. చూసారు కదండి కామెడీ ఎంత బాగా చేశారో. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొద్దు, ఆ సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్కి అయితే వెళ్ళిపోదామండి. అదేంటి మనం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీ షూటింగ్ లొకేషన్ అంతా కూడా ఇటువంటి మనకు కనిపిస్తున్న ఈ వంతులు ఉంది కదండి, ఇక్కడే తీశారు. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు అక్కడ కూర్చొని ఎలా పూలకుంటే ఎందుకు తెల్లవరు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదండి. ఆ ప్లేస్ కూడా ఇదేనండి. వీడియో అయితే చాలా బాగా చూస్తున్నానండి. ప్రకాష్ రాజు గారు ఇదే రోడ్లో నుంచి అందరినీ పలకరించుకుంటూ వచ్చే సీన్ ఇక్కడే తీశారండి. ఆ క్లిప్పింగ్ వేస్తున్నప్పుడు మీకు చూడండి. ఏంట్రా చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? బాగున్నావా? సరే వెళ్ళు. ఎరా పూలకుండి ఎందుకు తిన్నావు అనేసి డైలాగ్ ఎక్కడి నుంచో చెప్పారు వెంకటేష్ గారు. ఆ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఎరా రే వినపడుతుంది చెప్పరా బాబు. నువ్వు పూలకొండ ఎందుకు తిన్నారా? ఇదే ప్లేస్లో ఇంకొక సీన్ కూడా తీయడం జరిగిందండి. చిన్నపిల్లలు సైకిల్ మీద వెళ్తుంటే ఆ సైకిల్ని వెనక నుంచి ప్రకాష్ రాజు గారు తోస్తారు కదండి. ఆ సీన్ కూడా ఇక్కడే తీయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ క్లిప్పింగ్కి మనకు లెంత్ సరిపోక మనం క్లిప్పింగ్ అయితే మనం యాడ్ చేయలేదు. మనకి అటుపక్కన ఇటు పక్కన కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే పక్కనే కాలువ ఉంటుందండి. కాలువ పక్కన ఈ 2 టెంపుల్స్ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రేలంగి అనే గ్రామానికి పేరు ప్రఖ్యాతలో తెచ్చిన ఒక టెంపుల్గా ఈ టెంపుల్స్ అయితే బాగా గుర్తుండిపోతాయండి. ఇది అడ్డాల శ్రీకాంత్ గారి ఇంటికి బాగా దగ్గరలో ఉంటాయి టెంపుల్స్. ఇవి మనం ఈ టెంపుల్స్ గట్రా చూసుకున్న తర్వాత అప్పుడు మనం అడ్డాల శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్దామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో అసలు అక్కడ స్కిప్ చేయొద్దని చూస్తూనే ఉండండి. ఎందుకంటే టెంపుల్స్ ఈ రేలంగి అనే గ్రామం నేను ఇన్ని పల్లెటూరులు చూశాను కానీ నాకు ఎలాంటి పల్లెటూరు అసలు ఎక్కడా కనపడలేదు, నాకు ఎక్కడ తగలలేదు. అంత అందమైన ప్రదేశం అండి ఇది. ఎవరైనా రేలంగి రావాలనుకుని విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా మంచి స్పాట్ అండి ఇది. చూడడానికి అన్ని అంగులు ఉంటాయి, పచ్చటి పంట పొలాలు ఉంటాయి, మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి, మండువా లోగులు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. టెంపుల్స్ కూడా చూస్తే అదిరిపోద్దండి, అంత బాగుంటుంది. లోపలికి వెళ్తున్నాం చూడనప్పుడు మన టెంపుల్కి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే నన్ను ముఖం కూడా తిప్పుకోనివ్వకున్నంత అద్భుతమైన రీతిలో ఈ యొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగిందండి. చూడండి, మీరు కూడా చూడండి, దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. లుక్ అయితే అదిరిపోయింది నిజంగా. అలా గద పట్టుకుండి అలా నుంచునుంటే ఆటోమేటిక్గా మనకై తెలియకుండా మన బాడీలోకి ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఆంజనేయ స్వామి అంటే అంతే మనకు ధైర్యం అది.
మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరైనా మన వీడియో చూస్తే కనుక కామెంట్ రూపంలోకి వచ్చి కామెంట్ తెలియజేయండి. 2013కి ముందు మాత్రం ఏ సినిమా కూడా మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా రాలేదంటండి. 2013లోనూ మల్టీ స్టారర్ మూవీగాను సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రిలీజ్ అయినప్పుడు చాలామంది అంచనాలు చాలా పెరిగిపోయాయంట. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొట్టి చాలా విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాకి ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా, అలాగే సైమా అవార్డ్స్ కూడా వచ్చాయండి. ప్రజెంట్ మనం అడ్డాల శ్రీకాంత్ గారు మన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, కొత్త బంగారు లోకం, అలాగే నారప్ప, ఆ 3 మూవీసే కదా నేను డైరెక్టర్ చేసినటువంటి అడ్డాల శ్రీకాంత్ గారి ఇంటికైతే మనం వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. ప్రజెంట్ మనం ఆ ఇంటి రూట్ లోనే ఉన్నాము. ఇల్లు అయితే చాలా చివరి ఉంది. మనం నడుచుకుంటా ఆ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్దామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. మనం అడ్డాల శ్రీకాంత్ గారి ఇంటికి అయితే రావడం జరిగిందండి. ఇది కూడా మనకు గేట్లు తీసుకుంటే లోపలికి వెళ్ళి మొత్తం హౌస్ అంతా కూడా మీకు చూపిస్తానండి. హౌస్ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి అడ్డాల శ్రీకాంత్ గారు అండి. ఈ అడ్డాల శ్రీకాంత్ గారు పేరు చాలా, ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయింది మీరు అందరూ తెలిసిన విషయమే. ఆ మూవీ అంత పెద్ద సూపర్ హిట్ అయిన తర్వాత అడ్డాల శ్రీకాంత్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం, చాలా గొప్పగా చెప్పుకున్నాం. అలాంటి డైరెక్టర్ అడ్డాల శ్రీకాంత్ గారి ఇల్లు మనం చూడబోతున్నామండి. లోపలికి వెళ్దామండి. ఇది చూస్తున్నానండి. మందే హరి విహారీ యూట్యూబ్ ఛానల్ అండి. అడ్డాల శ్రీకాంత్ గారు అంటే చాలా పెద్ద పేరు ఉందండి. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్ అన్ని కూడా సూపర్ హిట్ అవడంతో ఆయన హౌస్ అన్నా లేకపోతే ఆయన పేరన్నా ప్రతి చోట కూడా ఆయన పేరు మారుమోగిపోతుందండి. అలాంటిది మన రేలంగాని ఊరిలో పుట్టి అంత పెద్ద స్థాయికి వెళ్ళిన డైరెక్టర్ గారు మీ అబ్బాయి గారే కదండి. అందుకే మొత్తం ఇల్లంతా కలిపి ఒకసారి షూట్ చేసి మీతో మాట్లాడి అసలు మీ అబ్బాయి గారి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారో ఆ కొంచెం 4 మాటలు చెప్తే మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూవర్స్ అందరూ ఉంటారండి. చెప్పండి సార్, మీ అబ్బాయి గారి గురించి ఏమన్నా 4 మాటలు చెప్పండి. ఏం చెప్పమంటారు? అంటే మీ అబ్బాయి గారు అంత పేరు సంపాదించి అంత పెద్ద డైరెక్టర్ అయ్యారు కదా, ఆయన కృషి, ఆయన పట్టుదల వెనకాల ఏ కారణాలు ఉన్నాయి, లేకపోతే మీరు ప్రోత్సహించిన ప్రోత్సాహం ఎంత, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్ చెప్తే వాళ్ళు కూడా ఇన్ని సంతోషిస్తారండి. చాలా సింపుల్ గా అన్నాడు, చదువుకున్నాడు బాగా. ఇక్కడ వైజాగ్ లో ఆంధ్ర ఇన్స్టిట్యూట్ లో ప్యూర్ ఫిజిక్స్ చేసాడు, ఎంఎస్సీ. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేశాడు. అసలు ఈ ఫీల్డ్ లోకి వద్దామని అసలు ఉద్దేశం ఏం లేదు. అసలు సినిమా ఫీల్డ్ లో వచ్చే ఆలోచన అయితే రాలేదు ముందైతే. అంటే చిన్నప్పుడు మా లైబ్రరీ ఉత్సవాలు అవి చేసినప్పుడు చిన్న చిన్న నాటకాలు వేసేవాడు. తర్వాత ఏంటంటే పిహెచ్డి చేస్తూ పిహెచ్డి సీట్ ఇస్తే పిహెచ్డి చేస్తూ మళ్ళీ అనుకోకుండా హైదరాబాద్ వస్తే మరి ఎవరితో వినాయక్తో ఎవరితో టచ్ అయ్యి సినీ ఫీల్డ్ లోకి వచ్చాడు. వివి వినాయక్ గారండి ఫస్ట్ లో. ఆయన చాగలండి మా దగ్గర, మా పక్కనేనండి. ఆయనతో పాటు ఇదేంటి ఠాగూర్ సినిమాకి ఏదో సబ్జెక్టులో ఏదో మాట్లాడుకుంటే ఆయనకు నచ్చి చేయమంటే ఇప్పుడు దాంట్లో చేరాడు. ఇంకా అప్పుడు ఈ ఐఏఎస్ లేదు ఏం లేదు, అన్ని వదిలేసి దాంట్లోకి మొత్తం వదిలేసి సినిమా ఫీల్డ్కి వచ్చారు. వెళ్ళాడు. గత ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు. అయితే ఆయన చేసిన సినిమా కొత్త బంగారు లోకం పెద్ద సూపర్ హిట్ అండి అప్పట్లోనే. దాని తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఇంకా పెద్ద సూపర్ హిట్ అండి. ఈ సూపర్ హిట్లని మీరు చూసిన తర్వాత మీ అబ్బాయి గురించి రెస్పెక్ట్ ఇంకా పెరిగిందా? ఆయన గురించి ఇంకా మీ మాటలో చెప్పండి. అసలు ఏమనుకున్నారు? యాక్చువల్గా అయితే నాకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఆ సినిమాలు చూస్తారు అసలు? ఆయన సినిమాలు ఎప్పుడో కానీ చూడండి అట్లా. కానీ ఏంటంటే ఆయనకి ఇష్టం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళాడు, చేస్తున్నాడు. కానీ సినీ ఫీల్డ్ అనేది జనరల్గా ఏంటంటే సక్సెస్ అవుతే కూడా పడతారు, సక్సెస్ కాదనుకోండి టీ కూడా ఇచ్చి కూడా ఉండడు. అవునండి, అది మాత్రం కరెక్ట్ అండి. సినీ ఫీల్డ్ అంటే అది పరిస్థితి. అది మా ఊర్లో పూర్వం ఉండేవారు చాలా, అలా దెబ్బ తినేసిన వాళ్ళు ఉన్నారు. అంచేత అది ఎంకరేజ్ చేసేవాడిని కాదు.
ఇప్పుడు ఉందా ఏది మొన్న సినిమా ఇబ్బంది పెట్టింది, అవలేదు. ఇవాళ పెద్ద అంత ఏముంది, ఏం లేదు కదా. ఇప్పటికైనా సరే అడ్డాల శ్రీకాంత్ అంటే ఒక గొప్ప పేరు ఉంది, మంచి పేరు ఉంది. ఆర్థిక స్తోమత కలగట్లేదు కదా, అది పరిస్థితి. మీరు ఏం చేస్తారండి? మీరు? నేను ఎండోమెంట్ ఈఓ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిపోయారా? 10 సంవత్సరాలు రిటైర్. ఇప్పుడు మీ అబ్బాయి గారు ఇక్కడికి వస్తూ ఉంటారండి? ఇక్కడే ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు లేరండి? ఇప్పుడు లేదు, హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారండి. ఈ ఇంట్లోనే అంటే మొన్నటి వరకు కూడా ఆయన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళక ముందు వరకు కూడా ఇక్కడే ఉన్నారండి. సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. ముందు ఇక్కడే మా ఇంట్లోనే. చాలా క్లవర్ స్టూడెంట్ అండి, ఇంటెలిజెంట్, బాగా మంచి ఇంటెలిజెంట్. వాడు చదువుకు కూడా మేము ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. ఎప్పుడు స్కాలర్షిప్లు, గవర్నమెంట్ హెల్ప్ తోటే బాగా చదువుకున్నాడు. బ్రెయిన్ బాగా షార్ప్ అనుకుంటండి. బాగానే ఉంటుంది, బాగా ఇంటెలిజెంట్. చాలా మంచి. అతనే ఎప్పుడు ఆడి గురించి, చదువు గురించి నేను ఎప్పుడు కష్టపడలేదు, ఆడే కష్టపడి చదువుకున్నారండి. అంటే కష్టపడి చదివించలేకపోయినా సరే చదివించే స్తోమత ఉన్నా కానీ ఆయన కష్టపడి చదివారండి. అంత క్లవర్ స్టూడెంట్ అండి ఆయన. ఏమో మీరేం చెప్తారమ్మా మరి అబ్బాయి గారి గురించి? మీ అబ్బాయి గారి గురించి చెప్పండి, 4 మాటలు చెప్పండి మీరు కూడా. నేనేం చెప్పలేదు, చెప్పిన మాట. సరేనమ్మా. మొత్తం రేలంగానే ఊరికి మీ అబ్బాయి గారి గురించి రేలంకి మంచి పేరు వచ్చిందండి. మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి మంచి సందేశం ఇచ్చారు. అలాగే అడ్డాల శ్రీకాంత్ గారు సాధించినటువంటి షీల్డ్, లేకపోతే ఆయనకు వచ్చినటువంటి బహుమతులు అన్ని కూడా ఇదే ప్లేస్ లో ఉన్నాయి, ఎక్కడే ఉన్నాయి. అవి కూడా మీకు నేను చూపిస్తానండి. ఈ పక్కనే కొబ్బరి తోట ఒకటి ఉందండి. కొబ్బరి తోట దగ్గర మహేష్ బాబు గారికి, ప్రకాష్ రాజ్ గారికి కొన్ని సీన్స్ తీశారండి. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు మీ గురించి చేస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా. నాన్న హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్ ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా. 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదరా. సరే వెళ్ళు. వస్తాను పెద్ద ఆమె అక్కడ సినిమా షూటింగ్ జరిగిందంట కదండి, ఈ పెంకిటిల్లు అండి. లోపల ఉందండి. అదే ఎవరెవరు వచ్చారండి ఇక్కడికి షూటింగ్ చేసినప్పుడు? ఇక్కడ మీరు చూసారండి? అప్పుడు చూసారు కానీ జ్ఞాపకం లేదండి. సరేనమ్మా, లోపలికి వెళ్తామండి. ఎవరైనా ఉన్నారండి లోపలండి? వెళ్ళేస్తారండి లోపలికి, వెళ్ళేస్తారు. వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలోను అందరికీ బాగా గుర్తుండిపోయి కొన్ని సీన్స్ ఉన్నాయండి. ఆ సీన్స్ అన్ని కూడా వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అలాగే వాళ్ళ బామ్మ ఉంటది కదండి, వాళ్ళ బామ్మ, లేదంటే మన మామూలుగా అంజనీ ఉంటారు కదండి సినిమాలోను, వీళ్ళందరి మీద కూడా చిత్రీకరించినటువంటి కొన్ని సీన్స్ అన్ని కూడా ఇందులో మనకు కనిపిస్తున్న లోపల మండువలో ఉందండి. మనం మండువలో లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా సీన్స్ అన్ని కూడా అక్కడ నేను ఏమేమి లొకేషన్స్ తీసారు అన్ని కూడా చూపిస్తాను. అక్కడ వీడియోస్ చూస్తున్నానండి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ప్లేస్లో అంజలి గారికి, బామ్మ గారికి ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్ ఇప్పుడు క్లిప్పింగ్ చేసి చూపిస్తాను, చూడండి. మహేష్ బాబు గారికి, సినిమా నటించిన బామ్మ గారికి ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్ క్లిప్పింగ్ చేస్తాను, చూడండి. సన్నబడిపోయింటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని బా, నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. కురికెత్తా నాకు. చూడు 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 ఆడి చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే.
ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ మెట్లు పైకెక్కి అంజలి గారు పైన ఆరబెట్టిన బట్టల్ని వర్షం వస్తుందేమని చెప్పేసి కిందకి తీయడం కోసం అనేసి పైకి వెళ్ళినప్పుడు పైన మేఘాలు వర్షించినప్పుడు ఉరుములు జల్లులు వచ్చినప్పుడు అవి ఫోటో తీస్తున్నాయన్న ఒక ఆలోచనతోటి ఫోటోకి పోజులించిన ఆ సీన్స్ అన్నీ కూడా ఈ బిల్డింగ్ పైన తీయడం జరిగిందండి. ఈ బిల్డింగ్ పైన వెంకటేష్ గారు అంజలి గారు సీన్ ఇప్పుడు మీకు క్లిప్పింగ్ చూపిస్తానండి. క్లిప్పింగ్ చూడండి, చాలా బాగుంటుంది. చూడు 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 ఏంటి? ఒక్కసారి చూడు. మహేష్ బాబు గారు వెంకటేష్ గారు బిల్డింగ్ పైన మాట్లాడుకున్న క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఈ బిల్డింగ్ పైన తీసిన సీన్స్ అన్నీ కూడా నైట్ టైంలో షూటింగ్ చేయడం జరిగిందండి. మనకి స్పష్టంగా కనపడింది. అయితే ఒక విషయం చెప్పాలి, మన అడ్డాల శ్రీకాంత్ గారు ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే మూవీని చాలా తక్కువ బడ్జెట్ తోటి తెరకెక్కించడం జరిగింది. ఒక పక్కన మహేష్ బాబు లాంటి స్టార్ హీరో, ఓ పక్కన వెంకటేష్ గారు లాంటి స్టార్ హీరోలు ఉండగా కూడా ఇంత తక్కువ బడ్జెట్లో సినిమా తీసి ఎక్కువ కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే పేరు ఒక గొప్పగా ఆడిందండి సినిమా అంతా కూడా. దీనికి అవార్డులు కూడా అలాగే వచ్చినాయి. విశంస్ ఇందాక మనం చూసిన ఇంట్లోనూ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇంట్లో కూడా షూటింగ్ ఎక్కువగా పర్సెంట్ తీయడం జరిగిందండి. దగ్గరగా ఒక 5-6 రోజులైతే ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. మనం లోపలికి వెళ్ళి లోపల కూడా చూద్దామండి. పెద్ద ఆయన కూడా డోర్ తీశారు లోపల రమ్మని. మనకి కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా చూస్తే కనుక పైన సీలింగ్ ఆ రకంగా ఉన్నదండి. మనకి కనిపిస్తున్న ఈ గుమ్మాలు కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. మొత్తం టేకు సేవ మొత్తం 2 కలిపి చేసిన డోర్లు గుమ్మాలు మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం. మనం లోపల పెద్ద ఆయన కూడా చూపించడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. మన రవిబాబు గారు ఉన్నారు కదండి, రవిబాబు గారు ఈ ఆంజనేయులు ఫోటో బాగా వినియోగించుకున్నారండి సినిమాలను. రవిబాబు గారు ఇక్కడ నుంచుండి ఇళ్ళగా పక్క నవ్వేది ఒక సీన్ ఉంటుందండి. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు మీ గురించి చేస్తానండి. క్లిప్పింగ్ అయితే చూడండి, చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఈ ప్లేస్లోనండి, ఈ ప్లేస్లో కూడా తీశారండి. నిజంగా ఎన్ని రోజులు షూటింగ్ చేసి ఉంటారండి ఇక్కడండి? 4 రోజులు షూటింగ్ జరిగిందండి. పొలాల గిలాలు కూడా అన్నీ కూడా ఇక్కడ తీసినట్టున్నారు. ర్యాలింగ్లో తీశారండి మొత్తం మీద. ఓకేనండి, మొత్తం ఈ లుక్ అంతా లాగినట్టున్నారు ఇలాగా. అమ్మాయి ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు ఎవరెవరు వచ్చారండి ఇక్కడ? అసలు ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు ఏంటండి? రఘుబాబు వచ్చాడు, అక్కడే వచ్చాడు. ఇంకా యాక్టర్లు మామూలుగా హీరోలు ఎవరు రాలేదు. మహేష్ బాబు, వెంకటేష్ అసలు రాలేదు. అంతా సెట్టింగే, మొత్తం సెట్టింగేనండి. మొత్తం అంతా సెట్టింగే. కొలతలు అవి తీసుకుని వెళ్ళి అంతా సెట్టింగే. ఒక్క రఘుబాబు మాత్రం ఆయనకి మళ్ళీ టవల్ కట్టుకుని ఆ సందులో స్నానం చేసాడు. రఘుబాబు అండి అంతే. తత్మాది అంతా మిగతాదంతా సెట్టింగ్ అంతా కలిపి ఒక స్కేల్ మొత్తం కొలతలు కొలుసుకుండి వేరే చోట తీసారండి. మొత్తం లుక్ అంతా కూడా చూపించుకుంటాను. ఇక్కడ జరిగినట్టుగానే మొత్తం అంతా ఇక్కడ జరిగినట్టుగానే తీసారు మొత్తం షూటింగ్ అంతే. అయితే షూటింగ్ అయితే మాత్రం ఇక్కడ కాదండి. అది ఎన్ని రోజులు తీసారండి ఇక్కడ అసలు షూటింగ్? ఒక రోజు తీసారండి. వేరే షూటింగ్లు తీసారు రైల్వే స్టేషన్ లో కట్టాను. వేరే రోజుని అక్కడికి వచ్చారంట ప్రకాష్ రాజు. రైలు ఎక్కుతూ దిగుతూ మరి ఆయన రఘుబాబు అన్నారండి. మీరు వెంకటేష్ తమ్ముడు మహేష్ బాబు అండి. మహేష్ బాబు వాళ్ళేమో రైల్వే స్టేషన్ కాడికి కట్ట వచ్చారు. వేరే ఊళ్ళో కొడుకుకి. మా ఇంటికి ఎవరు రాలేదు. ఇక్కడికైతే ఎవరు రాలేదండి ఇక్కడికి. అయితే మీదంతా మీ ఇల్లులన్నీ చూపించుకుంటా వేరే చోట షూటింగ్ జరుపుకున్నారండి అలా. అంతేనండి.
ఈ విషయం ఎవరికి తెలియదండి మీరు చెప్పే వరకు కూడా కన్నా. అందరూ ఏమనుకుంటున్నారంటే మొత్తం ఇక్కడే తీసారేమో షూటింగ్ అది కూడా అనుకుంటున్నారు. అడుగుతారు మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు హీరోలు కట్టాలి, ఎవరు రాలేదు. ఒక్క రఘుబాబు మాత్రం ఆయనకు మళ్ళీ టవల్ కట్టుకుని ఆ సంధిలో స్నానం చేసి ఆ డాబాలోకి వెళ్ళాడు. నవ్వినట్టు ఉంటుంది చూడండి సెట్టింగ్, అవునవునండి. ఆహాహా అని. అది ఒక్కటి, ఇవన్నీ కొలతలే. కానీ నిజంగా మీరు చెప్పింది రియల్ అండి. ఇప్పుడు మీరు చెప్పింది అంటే అతను మా మధ్య గారికి ఫ్రెండ్ అడ్డాలో శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ ఫ్రెండ్స్ మాట. మా ఇంట్లో తీయాలని, మా ఫ్రెండ్స్ ఇంట్లో తీయాలని తీసారు. అంతేగాని మేము ఒకే డబ్బులు గట్టా పుచ్చుకుని గట్టా ఏం కాదు. ఇప్పుడు అడ్డాల శ్రీకాంత్ గారు మీతోటి మళ్ళీ ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉంటారండి? ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి ఇక్కడికి? మా మధ్య గారులతో వస్తారు. ఇప్పుడు వీళ్ళు అందరూ హైదరాబాద్ ఉద్యోగాల మీద వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు కలుసుకుంటారు. ఇప్పుడు నన్ను కూడా తీసేస్తున్నారా ఏంటి? లేదండి, మామూలుగా మాట్లాడుతున్నాను అంతేనండి. మేము తీయట్లేదండి. అంటే మామూలుగా ఏంటంటే అందరూ అనుకునేది ఏంటంటే మొత్తం ఈ ఇంట్లోనే షూటింగ్ జరిగింది 100% కూడాను. సినిమాలో 50% అంతా ఇక్కడ షూటింగ్ జరిగింది అనుకున్నాను. అందరూ వాళ్ళు కూర్చుని ఉండదు ఏంటో అంతా ఇక్కడ సెట్టింగే కానీ ఇక్కడ ఏం జరగలేదు. మొత్తం అంతా సెట్టింగే. చాలా మంచి సందేశం ఇచ్చారు నిజంగా. మీరు చెప్తే నమ్మరు కానీ చాలా మందికి ఆ ఆపోక అలా ఉండిపోయింది. మొత్తం షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది అనేసి. ఇది వాస్తవం కాదనేసి కరెక్ట్గా చెప్పారమ్మా మీరు. అయితేనే చాలా మంచిగా చెప్పారు. ఉంటానమ్మా. ప్రకాష్ రాజు గారి ఇంటికి పెళ్లి చూపులు చూసుకోవడానికి ఇంటికి వస్తారు కదండి. ఆ సీన్స్ కూడా ఎక్కడ తీసారో ఆ సీన్ కూడా చేస్తాను చూడండి, బాగుంటుంది. గుర్తుపెట్టారా మీ విజయవాడ బాబు గారు? మీరా? ఒక లొకేషన్ ఉందండి, ఆ లొకేషన్ కూడా కవర్ చేసామంటే సరిపోతుంది. సంత మార్కెట్ అండి. సంత మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూటింగ్ విషయాలు తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. సీతమ్మ వాకిట్లో సినిమాల సెట్ ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిందంట కదా సంత మార్కెట్లోను. ఆ మార్కెట్ ఇదేనండి? అసలు ఏ సీన్ తీసారండి ఇక్కడ? అసలు అదే పాడు శ్రీనివాసరావు అంతా కూర్చుంటారు కదండి, కూర్చొని మాట్లాడుకుంటే సీన్ తీసారా? అదొకటేనా ఇంకోటి ఏదైనా తీసారండి? ఇంకా తర్వాత ఇంకో తీసారండి. అంటే ఏ సీన్ అన్న గ్యాప్ అనేది అది మట్టికి సంత కూడా తీసారా? సొంతంగా పెట్టి సొంతంగా సెట్ చేశారు అనమాట. ఎన్ని రోజులు తీసారండి షూటింగ్ ఇక్కడ? 2 రోజులు 3 రోజులు తీసారు. 2 రోజులు 3 రోజులు తీసారా? ఇంకా ఎక్కడెక్కడ తీసారండి ఇక్కడ సినిమా షూటింగ్స్ అయితేనే? ర్యాలింగ్లోను ఇక్కడే ఎక్కువ తీసారండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఉంటాను సార్. ఓకే. చూడండి, ఇదే ప్లేస్లో ఒక సంత మార్కెట్ మాదిరిగా ఒక సెట్ వేసి ఆ సెట్లో షూటింగ్ చేయడం జరిగిందండి. మొత్తం సీన్స్ అని ఇక్కడే ఉన్నాయి. అవి క్లిప్పింగే చూపిస్తాను చూడండి. అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూస్తే చాలండి ఆత్మహత్య చేసుకునేవాడు కూడా వెనకొచ్చేస్తాడు. అనగారు బొత్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కొండలరావు, అమ్మని ఎంత ప్లేట్ మార్చేసేవరా? ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి మూవీ లొకేషన్ తోటి మంచి మంచి హోమ్ టూర్లతోటి వీడియో చేస్తూ ఉంటాను. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటివరకు అందరికీ కూడా జై హింద్.